కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు విద్యార్థులు మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ముఖాముఖిలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న సీఎం విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. విభజన వల్ల చాలా నష్టం జరిగిందని, తాము రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిని అడుగుతున్నామన్నారు. ఎవరు కాపాడలేరని సినీ నటుడు శివాజీ కొద్దిసేపటి క్రితం జాగారం దీక్షను విరమించారు. లైవ్ లో చూద్దాం. ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి అభిమానం అన్ని కలగలిపితే భారతీయ జనతా పార్టీని కర్ణాటక ఎన్నికల్లో ఓడించండి తెలుగు సోదరులారా అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ రోజు కాకపోతే రేపైనా గెలుస్తాం, ఖచ్చితంగా మీ మెడలు వంచుతాం అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ మరొక్కసారి కృష్ణా తీరం, తుంగభద్రా తీరం, అలాగే గుల్బర్గా ప్రాంతం కానివ్వండి, బీదర్ ప్రాంతాల్లో కానివ్వండి, ఇటు కర్ణాటక కృష్ణగిరి ప్రాంతంలో, తమిళనాడులో ఉన్నట్టు కృష్ణగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక తెలుగు సోదరులకి అందరికీ పేరు పేరున మీ అందరినీ, ఆంధ్రప్రదేశ్ తరఫున మీ అందరినీ భారతీయ జనతా పార్టీని ఓడించమని మీకు ప్రాధేయపూర్వకంగా విన్నవించుకుంటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని, భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించాలని, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం కడుపు తరుక్కుపోతా ఉంది. విభజించిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు అన్యాయం, ప్రతి క్షణం అన్యాయం, ప్రతి విషయంలోనూ అన్యాయం. విభజించారు, ఆదాయం ఉన్నటువంటి హైదరాబాద్ని తెలంగాణకు వదిలేశారు, అప్పులు మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉంచారు. కరెంటు ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంచారు, ఈ ప్రాంతానికి తక్కువగా ఉంచారు. ఏవైతే సంస్థలన్నీ అక్కడ ఉన్నాయో వాటిలో ఇంతవరకు షేర్ గురించి ఇంతవరకు మాట్లాడిన పాపాన పోలా. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మీరిద్దరు తెలుగోళ్లే కదా, ఏదో అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గం అండి. అంత ఈజీగా ఒక ప్రాంతాన్ని విడగొట్టి ఏ ఒక్క పార్టీకి కూడా బాధ్యత లేదన్నట్టుగా దుర్మార్గంగా చేసినటువంటి ఈ విభజన గురించి ప్రతి తెలుగువాడు రగిలిపోతా ఉన్నాడు. వాళ్లలో నేను ఒకడిని. అందుకే కర్ణాటకలో ఉన్న సోదరులారా మళ్ళీ పదే ప్రాధేయపడి అడుగుతున్నది, భారతీయ జనతా పార్టీని ఓడించండి. భారతదేశంలో ఒక కొత్త పరిపాలనకు నాంది పలుకుతానని చెప్పి వచ్చిన మోడీ, ఈ దేశంలో అవినీతిని పారదోలుతానని చెప్పినటువంటి ఒక మోడీ గారు ఈ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి ఒక అవినీతిపరుడుగా నిరూపించబడిన వాడు. ఆ తరువాత సహజ సంపదను దోచుకుంటున్నటువంటి బళ్ళారి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు 8 మందికి టికెట్లు ఇచ్చారు. మీరు ఏం చెప్తున్నారు? మీరు ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలకి భారతదేశంలో మీరు ఆ రోజు చెప్పింది అవినీతి సొమ్మును మొత్తం భారతదేశానికి తీసుకొస్తా అన్నారు. భారతదేశంలో ఉన్న అవినీతి పరుల సంగతి ఏంటి? వీళ్ళకి టికెట్లు ఇచ్చి, వీళ్ళకి సీట్లు ఇచ్చి, వీళ్ళకి అధికారం అప్పచెప్పి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటారా ఈ రోజున కర్ణాటకను? మీరు కర్ణాటక ప్రజలకి తెలుగు రాయటం రాకపోవచ్చు, తెలుగు మాట్లాడిన అర్థమవుతుంది, తెలుగు వార్తలు చూడటం వాళ్ళకి తెలుసు, అన్ని అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక ప్రజలందరికీ మరొక విజ్ఞప్తి, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అబద్ధాల పుట్టది. మాకు ఆంధ్రప్రదేశ్కి 2014లో వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిన పాపాన పోల ఆంధ్రప్రదేశ్కి. లోటు బడ్జెట్ ఇవ్వలేదు. 16,000 కోట్ల రూపాయలను డిసైడ్ చేస్తే దాన్ని మీరు రైతులకి రుణమాఫీ అని చెప్పి మీ సొంత ఎజెండా, మరి ఈ రోజు మీ అయ్యా సొమ్మని ఆ కర్ణాటకలో రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్తున్నారు. మనుషులంగా కనపట్లేదా మేము మీకు? తెలుగు వాళ్ళంటే అంత పిచ్చి వాళ్ళ మీకు? అంత బాధ ఎందుకు మీకు? మా మీద ఎందుకు అంత జలసి మీకు? మద్రాసు పోతే తరివేశారు, హైదరాబాద్ పోతే తరివేశారు. ఈ రోజు రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. ఈ రోజున మాకు ముఖ్యమంత్రి కూర్చోడానికి సీట్ లేదు, అధికారులు కూర్చోడానికి సీట్లు లేవు,
హోటల్స్లో బతుకుతున్నారు, కొన్ని సంస్థలు కొన్ని చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ అంతా? ఎవరు తీరుస్తారు? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కట్టే ప్రతి పన్నులో నుంచి కేంద్రానికి వెళుతుందే. మాకు ఇవ్వాల్సిన వాటాలు, మాకు రావాల్సిన వాటాలు ఇవ్వకపోగా పైగా మీరు ఇవ్వాల్సిందేమో మా సహజ వనరులు దోచుకుపోతా ఉన్నారు. అందులో వాటా గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారికి 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, సార్ సహజ వనరుల గురించి మాట్లాడండి. మీరు సహజ వనరులను మన దోచుకొని పోతున్నారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గం. మన ప్రాంతాన్ని వాళ్ళ స్వార్థం కోసం, ఒక ఓటు 2 రాష్ట్రాలని వాళ్ళ స్వార్థం కోసం విడగొట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి వాళ్ళు సహజ వనరులు ఎలా తీసుకుపోతారు? మా గ్యాస్ తీసుకుపోతున్నారు, మా కరెంటు తీసుకుపోతున్నారు, మా భూమి లోపల దొరికేటువంటి సహజ సంపద తీసుకుపోతున్నారు, భూమి మీద దొరికే సహజ సంపద తీసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి హక్కు లేదంటున్నారు. 12వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సులు మర్చిపోయారు. సహజ వనరులో రాష్ట్రాలకు వాటాలు ఉన్నాయనే విషయం మర్చిపోయారు. స్టాండింగ్ కమిటీలు వేసినట్టు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేసి రాష్ట్రాలకి, కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి వాటికి సహజ వనరులో హక్కు ఉంది అని చెప్పి స్టాండింగ్ కమిటీ చేస్తే ఆ బుట్టలో దాఖలు చేశారు దాన్ని, ఆ కమిటీ సిఫార్సుల్ని. ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ని? ఎందుకంత బాధ మీకు? ఈ ప్రాంతంలో మా పిల్లలు చదువుకోవటానికి ఎక్కడికి పోవాలి? విద్యా సంస్థలు 10 సంవత్సరాల్లో కట్టమన్నారు, ఒప్పుకుంటాం. 10 సంవత్సరాల్లో కట్టాల్సిన సంస్థలకి 11,000 కోట్ల రూపాయల చిల్లర అయితే మీరు ఇచ్చింది 600 కోట్ల. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో నుంచి మీకు 11,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక సంపదను ఏర్పాటు చేశారు ఆ ఇన్స్టిట్యూషన్స్కి. ఇంత కష్టాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఉద్యోగుల జీతాలు తప్పితే ఎటువంటి ఆదాయం లేనటువంటి రాష్ట్రం, ఆ జీతాలకు వచ్చే పన్నుల్లోంచి వచ్చే జీతాల చెల్లింపులు తప్పితే ఈ రాష్ట్రానికి ఆదాయం ఏముంది? అదే హైదరాబాద్ నగరానికి ప్రతి నెల 12,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈ రోజున. జిఎస్టీ ఆదాయం పెరిగింది వాళ్ళకి ఈ రోజున. ఎందుకంటే పెద్ద నగరం కాటానా అక్కడ కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండటం వల్ల 8,000 కోట్ల రూపాయలు ఒక నెలలో వాళ్ళకు వచ్చినాయి. అంటే ఎంత పెద్ద రాజధాని అవసరమో రాష్ట్రానికి అర్థం చేసుకోండి. సూడో మేధావులారా, ఐవీఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు. అమరావతి అంటే అదొక డెవిల్ సిటీయా? ఏమన్నా అసలు మీకు బుద్ధుందా? పెద్దవాళ్ళు క్షమించండి అనకూడదు మిమ్మల్ని. ఉద్యోగాల్లో ఉన్నంతకాలం మీకు ఈ రాష్ట్రం బాగుంది. ఉద్యోగం నుంచి బయటికి పోగానే ఈ రాష్ట్రం కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటూ శివాజీ పిలుపునిస్తున్నారు. ఇక మిగిలిన వార్తలు చూద్దాం. మహానాడుకు పార్టీ క్యాడర్ను సిద్ధం చేయడం, కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ పరంగా ప్రజలకు తీసుకెళ్లడం, ధర్మ పోరాట సభల నిర్వహణ లాంటి అంశాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల ఏడాదికి సంబంధించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసిన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతిలోని గ్రీవెన్స్ హాల్ వేదికగా చంద్రబాబు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను అధినేత చంద్రబాబు నేతలతో చర్చించబోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని గన్నవరం క్రాస్ వద్ద నిన్న యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న జగన్ ఇవాళ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టు విచారణ అనంతరం హైదరాబాద్ నుంచి తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రేపు యథావిధిగా పాదయాత్ర కొనసాగనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జగన్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో చింతలపూడి, పోలవరం మండలాలు మినహా మొత్తం 250 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందుకు గాను వెంకటాపురం పంచాయతీలో 40 అడుగుల స్తూపాన్ని జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు. ఏలూరులో భారీ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతోన్న వేడుక కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయవాడ కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పార్టీ ముఖ్య నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించి మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మహానాడు ఏర్పాట్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడు నిర్వహించనున్నారు. కీలకమైన రాజకీయ తీర్మానంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా మహానాడు వేదికగా పలు తీర్మానాలు చేయనున్నారు. ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 3 నుంచి 6 నెలల్లోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని జోస్యం చెప్పారు. రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేశారని ఆరోపించారు. ఏపీలో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్ నిర్ధారించిందని, కాగ్కు కేంద్రంతో గానీ ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు. అక్రమాలు జరిగినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీని టీడీపీ ప్రచార వేదికగా మార్చారని జీవీఎల్ ఆరోపించారు. సిబిఐ మాజీ జేడీ, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. వివిధ వర్గాలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తన పర్యటనలో భాగంగా ఈరోజు బత్తులపల్లి ఆర్టీడీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అనంతరం నర్సింగపల్లి గ్రామంలో రైతులతో ముచ్చటించనున్నారు. అనంతరం ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మర్రిమాలను సందర్శిస్తారు. యాదలవాండ్లపల్లి గ్రామంలో మహిళల అక్రమ రవాణాపై చర్చించనున్నారు. భోజన విరామం తర్వాత వేమన సమాధికి నివాళులర్పిస్తారు. కదిరిలో బీడీ కార్మికులతో సమావేశమవుతారని ఆయన అభిమానులు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన రైతు బంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు అందించేందుకు రాత్రింబవళ్లు కృషి చేసిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర రావాలన్నారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ధరల్లో 4వ వంతు మద్దతు ధర ప్రకటించాలని కేసీఆర్ సూచించారు. వ్యవసాయం బాగుంటేనే దేశమంతా బాగుంటుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుల సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం దుబారా చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు పథకం గురించి ఇతర రాష్ట్రాల్లోని పత్రికల్లో కూడా పూర్తి పేజీ ప్రకటన అవసరమా అంటూ ప్రశ్నించారు. రుణమాఫీపై బ్యాంకు వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వానికి నిధులు లేవని ఎద్దేవా చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తే బోనస్ ఇచ్చేందుకు నిధులు లేవన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు నిధులు లేకున్నా ప్రకటనలకు మాత్రం 100 కోట్లు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. వడగళ్ల వాన, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు 1 రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా దామరచర్లలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 3 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామంటూ బెదిరించారు. అయితే బాలిక ప్రవర్తనలో తేడాను గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. వెంటనే వాడపల్లి పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కోసం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. మినీ సంగ్రామంగా దేశం యావత్తు అభివర్ణిస్తోన్న కర్ణాటక సంగ్రామంలో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. నాయకుల మధ్య తుపాకీ తోటాల్లా పేరిన విమర్శలకు స్వల్ప విరామం వచ్చింది. మైకులు మోగబోయాయి. ప్రచార ర్యాలీలకు తెరపడింది. అన్ని పార్టీలు 12న జరిగే పోలింగ్పై దృష్టి పెట్టాయి. అటు ప్రచారం ముగియడంతో కర్ణాటకలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల్లో
పోలీసులు అణువణువున గాలింపులు చేపట్టారు. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 3,374 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 4,96,00,000 ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కర్ణాటకలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు భారీ బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. రాజకీయ వ్యూహకర్త అయిన అమిత్ షా సైతం కొన్ని రోజులుగా కర్ణాటకలోనే ఉంటూ తనదైన శైలిలో పావులు కదుపుతూ బీజేపీకి భారీ ప్రచారం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో తమ విజయం దక్షిణాదిలో కాషాయానికి విజయపదం అవుతుందంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. రోజుకు కనీసం 3 ర్యాలీల్లో పాల్గొనడం, నమో యాప్ ద్వారా కార్యకర్తలతో చర్చించడం, ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని మోదీ, షా ద్వయం వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల హత్యలను ప్రధానంగా ప్రస్తావించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం కన్నడ నాట ఎన్నికల ప్రచారంలో దూకుడుగానే వ్యవహరించారు. ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను టార్గెట్ చేస్తూ 2008-13 మధ్య జరిగిన అవినీతి కుంభకోణాలను తీవ్రంగా ప్రశ్నించారు. జైలు జీవితం గడిపిన వ్యక్తిని ఎందుకు సీఎం చేయాలనుకుంటున్నారో కర్ణాటక ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మైనింగ్ చేసి కర్ణాటక ప్రజల ఆస్తి 35,000 కోట్ల రూపాయలు దోచుకున్న రెడ్డి సోదరులతో ఎందుకు చేతులు కలిపారో కూడా చెప్పాలంటూ రాహుల్ ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగళూరులో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా గెలవాలని ఊళ్ళూరుతోందని ఎద్దేవా చేశారు. ప్రచారాల్లో పాల్గొనకుండా ఇళ్ల దగ్గర కూర్చుంటే ఓట్లు రావన్నారు. బీజేపీ 400 ర్యాలీల్లో పాల్గొందని, విభజించి పాలించే రాజకీయాలకు కాంగ్రెస్ను ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. సిద్ధరామయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 2 చోట్ల పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ 2 స్థానాల్లోనూ ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈసారి కర్ణాటక ప్రజలు యడ్యూరప్పను సీఎంగా చూడాలనుకుంటున్నారని అమిత్ షా తెలిపారు. కర్ణాటకలో బీజేపీ 130 సీట్లకు పైగా గెలుచుకోవడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రేపు జరిగే ఎన్నికలకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 58,000 పోలింగ్ కేంద్రాల్లో 600 కేంద్రాలను పింక్ బూత్స్గా అధికారులు అభివర్ణించారు. వీటిని పూర్తిగా మహిళలకే కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10కి పైగా దివ్యాంగుల కోసం 28 కేంద్రాలను ఇతర వ్యక్తుల కోసం కేటాయించారు. ఈ ఎన్నికల్లో 80,000 ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ యంత్రాలతో పాటు 80,000 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. ఎన్నికల ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో రేపు జరిగే పోలింగ్తో పాటు ఎగ్జిట్ పోల్స్ కోసం కన్నడ ప్రజలతో పాటు దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆధార్ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 4 నెలలుగా ప్రభుత్వం పిటిషనర్ల వాదోపవాదాలను కోర్టు వింటోంది. అయితే దానికి సంబంధించిన తుది తీర్పును సుప్రీం రిజర్వ్లో ఉంచింది. కేంద్రం ఆధార్ను తప్పనిసరి చేయడంతో దానిపై కొందరు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఆధార్ కార్డు కోసం తీసుకున్న సమాచారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ ఉండదని ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అందించే అనేక సేవలను, పథకాలను ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. దీని ద్వారా అవినీతిని అడ్డుకట్ట వేయొచ్చని, ప్రభుత్వ సేవలను అందరికీ సులభంగా అందించవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజల నుంచి సేకరించిన సమాచారానికి భద్రతాపరంగా ఎటువంటి ప్రమాదం లేదని, పూర్తి రక్షణ ఉందని ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తుది తీర్పును రిజర్వ్లో ఉంచింది. ట్విట్టర్ ద్వారా ఎవరైనా చిన్న ఫిర్యాదు చేసినా, సహాయం కోరినా సరే వెంటనే స్పందించే నేత భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. ఇదే సమయంలో మాటల తూటాలు పేల్చడంలో కూడా సుష్మా తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన అతీక్ ఫిలిప్పైన్స్లో మెడిసిన్ చదువుతున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న అతీక్ భారత్ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి మంజూరు చేయాలంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి, జమ్మూ కాశ్మీర్ విద్యార్థివైతే వెంటనే సాయం చేసేవాళ్లం, కానీ ప్రొఫైల్ భారత్ ఆక్రమిత కశ్మీర్ అని చూపిస్తోంది. అలాంటి పేరున్న ప్రదేశమే లేదు అంటూ తనదైన శైలిలో సుష్మా సమాధానం చెప్పారు. తన తప్పును గుర్తించిన విద్యార్థి
వెంటనే జమ్మూ కాశ్మీర్ అంటూ తన ఖాతా వివరాలని సరి చేసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన సుష్మా స్వరాజ్ ప్రొఫైల్ సరి చేసుకున్నందుకు సంతోషం, వెంటనే సహాయం అందించండి అంటూ అధికారుల్ని ఆదేశించారు. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తోన్న లాలూ ప్రసాద్ యాదవ్కు పెరోల్ మంజూరైంది. ఈ నెల 12న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో లాలూకు జార్ఖండ్ కోర్టు పెరోల్ మంజూరు చేసింది. పెరోల్ ఇచ్చిన కోర్టు ఆంక్షలు విధించింది. 3 రోజుల పెరోల్ సమయంలో మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించారు. ఈ 3 రోజుల పాటు లాలూ చేసే ప్రతి పని వీడియోలో రికార్డ్ అవుతుంది. లాలూ బయట ఉన్నంత వరకు బీహార్, జార్ఖండ్ పోలీసులు భద్రత కల్పించనున్నారు. రాజకీయ నేతలు, కార్యకర్తలు కూడా లాలూతో మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించింది. 10 ఏళ్లు గడిచాయి. ఇంతటితో ఫ్లిప్కార్ట్లో నా పని పూర్తయింది. ఫ్లిప్ స్టార్స్ మరిన్ని ఉత్తమ సేవలు అందిస్తూ ముందుకెళ్లాలి అంటూ ఫ్లిప్కార్ట్ సహా వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ వ్యాఖ్యలు చేశారు. దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ గూటికి చేరింది. ఆ కంపెనీలో 77% వాటాను వాల్మార్ట్ సొంతం చేసుకుంది. ప్రపంచ ఈ కామర్స్ రంగంలోనే అతిపెద్ద ఒప్పందం ఇది. ఈ డీల్ కుదరగానే ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ సంస్థ నుంచి తప్పుకున్నారు. ఫ్లిప్కార్ట్తో బంధం అపూర్వమైందని, ఆల్ ది బెస్ట్ ఫ్లిప్కార్ట్ అంటూ సచిన్ బన్సల్ చేసిన వ్యాఖ్యలు సంస్థ ఉద్యోగుల్లో ఉద్వేగాన్ని నింపాయి.